మత్తయి సువార్త అపోస్తులుడైన మత్తయి రాసినటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాలు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడైన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా నీ కృప అదృశ్య రెక్కల క్రింద కాచి కాపాడి భద్రపరిచి అన్నవస్త్రములిచ్చి పోషించి ఈ ఆగస్టు మాసములు ఈ మొదటి పునరుద్ధాన దినమందు ప్రభువా నీ సన్నిధిలో సాక్షులుగాను సజీవులుగాను నిలిపిన విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రార్థన, పాటలు, కీర్తన, ఆరాధన, సాక్ష్యముల్లో మీరు తోడు నడిపించారు ప్రభువా. వాక్యము కొరకు ఆశగలిని తట్టు చూస్తూ ఉండగా నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించండి, పరిశుద్ధపరచండి, యోగ్యపరచండి. మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని, వాక్యము ధారాళంగా రాకుండా ఆటంకపరిచే ప్రతి విధమైన చీకటంధకార దురాత్మ శక్తులను నజరుడని యేసు నామమును బంధించి ఆజ్ఞాపిస్తూ నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుడని ప్రభువా, కేవలం నీ పాదధూళి వంటి వాడను నీ ఆత్మచేత అభిషేకించి నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మహిమ పొందమని యేసు నామమును అడిగి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారు సశరీరుడిగా భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి బోధనలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి బోధ ఈ కొండ మీద ప్రసంగం. ఈ కొండ మీద చేసినటువంటి బోధలో యేసుక్రీస్తు వారు దేవుని ప్రజలు లేదా దేవుని పిల్లలు ఎలా ఉండాలి అన్న తన ఆశను, తన చిత్తాన్ని ఇక్కడ వెల్లడిపరుస్తూ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నాడు. లోకమునకు దేవుణ్ణి విశ్వసించిన వారు లేదా యేసుప్రభువుని విశ్వసించిన వారు, వాక్యమును ఎరిగిన వారు ఎలా ఉన్నారట? ఉప్పై ఉన్నారు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆంతర్యం ఏంటంటే మీరు ఉప్పు వలె ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు యేసుప్రభు. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశము, చిత్తం ఏంటంటే తనను అంగీకరించిన వారందరూ కూడా ఉప్పు వలె ఉండాలి. ఉప్పుని పోల్చడానికి గల కారణం ఏంటంటే మనము తీసుకుంటున్నటువంటి అనేక పదార్థాలలో ఉప్పు ఒక శ్రేష్టమైనటువంటి పదార్థంగా మనకు కనిపిస్తూ ఉంది. ఉప్పులో చాలా విశిష్టమైనటువంటి గుణాలు ఉన్నాయి. క్రైస్తవులు కూడా అట్టి గుణాలు కలిగి ఉండాలనేటువంటి భావముతో యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన భావముగా ఈ ఉపమానాన్ని తెలియజేశారు. మొట్టమొదటిగా ఈ ఉప్పు సముద్రము నీటి చేత చేయబడుతుంది. ఇది ఉప్పుగా మారాలంటే మొదటగా అది ఏం చేయబడాలి? సముద్రము నుండి వేరు చేయబడాలి. సముద్రం అనగా ఈ లోకము, ఈ లోకములో ఉన్న ఆశలు, ఈ లోకములో ఉన్న ఇచ్చలు, ఈ లోకములో ఉన్న కోరికలు, ఈ లోకములో ఉన్న ఆడంబరాలు, ఈ లోకములో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా క్రైస్తవుడు వేరుపరచబడినప్పుడే దానికి ఒక విశిష్టత వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఆయన ఎత్తుకోండి లేదా బయటన కూర్చోండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైనదైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే కదా. ఆ ఉప్పు కూడా ఎలా ఉండాలట? సారము కలిగి ఉండాలట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత మొట్టమొదటిగా మనము లోకము నుంచి ఏం చేయబడాలి? వేరు చేయబడాలి. లోక సంబంధమైన ఏవి మనలో ఏలుబడి చేసినా మనము దేవునికి ఇష్టానుసారంగా మనము ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఉప్పు ఏం చేస్తూ ఉందంట? మొదట సముద్రంలో నుంచి వేరుపరచబడుతుంది. తర్వాత అది సారము కలిగి ఉంటుందంట. ఏం చేస్తూ ఉంది అది? సారం అంటే తెలుసా? జీవము కలిగి ఉంటుంది. కొన్ని ఉప్పులు ఉంటాయి. కొన్ని ఉప్పుల్లో సారం ఉంటుంది, కొన్ని ఉప్పుల్లో సారం లేని ఉప్పు వేసుకోవడానికి ఎంత మాత్రం అది వేస్ట్, పారేయడమే. పనికి రావడం అనేది ఉప్పు సారం లేకపోతే మనకెలాగో పనికి రాదో, ఒక రక్షింపబడినటువంటి విశ్వాసి
సారము కలిగి భక్తి చేయకపోతే, సారము కలిగి క్రైస్తవ్యాన్ని చేయకపోతే దేవునికి కూడా ఆ వ్యక్తి పనికిరాని వ్యక్తిగా ఉంటాడు. హల్లెలూయా. సారము కలిగి ఉండడం అంటే జీవము కలిగి ఉండడం, అంటే బ్రతికి ఉండడం. క్రైస్తవుడు ఎప్పుడు బ్రతికి ఉంటాడంటే వాక్యానుసారముగా బ్రతికినప్పుడే బ్రతికున్నట్టు. నేను పేరుకి యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి లోకంలోనో పాపంలోనో లేదా చెడు వ్యసనాలలోనో దుర్గుణాలలోనో మనం జీవించినట్లయితే ఆ వ్యక్తి క్రైస్తవుడిగా పిలువబడ్డానికి ఎంత మాత్రమో హక్కుదారుడు కాదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము సారము కలిగి జీవించాలి. ఏంటా సారం అంటే ఇతరులకు రుచినిచ్చేవారుగా. ఉప్పులో ఏముంటుందంట? రుచినిచ్చే గుణం ఉంది. ఏముంది అది? రుచి. అందుకే ఏమంటుందంటే ఉప్పు అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడండి. నువ్వు ఎంత పెద్ద పదార్థాలు ఏది వండినా, నువ్వు తాలింపు చారు పెట్టు, లేదంటే పప్పు చారు పెట్టు, బిర్యానీ వండు, ఉప్పు లేకుండా ఏ పదార్థానికి రుచి రాదు. అలాగే నువ్వు ఉప్పులాగా మారకపోతే నీ వల్ల దేవునికి ఏ మహిమ రాదు. అందుకే ఏమంటుందంట? అన్నీ వేసి చూడండి, అన్నీ వేసి చూడండి. కాబట్టి ఉప్పు వల్ల మనం ఏం కలిగి ఉండాలి? రుచిని కలిగి ఉండాలి. చూడండి ఒకసారి యోబు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. చాలు. ఉప్పు లేకపోతే రుచి లేదు, రుచి లేకపోతే దాన్ని ఎవరు తినరు. నీవు రుచిగా లేకపోతే, రుచిగా అంటే ఎలా అంటే ఎదుటివారు నేను యేసుప్రభు నిన్ను చూసి ఇష్టపడాలి. ఒకటి, ఇతరులు నిన్ను చూసి ఇష్టపడాలి, రుచిగా ఉండాలి. నీతో మాట్లాడితే ఇంకా మాట్లాడాలనిపించాలి. ఎలాగా? అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మీ సంభాషణ ఎప్పుడు ఉప్పు వేసినట్లు చూడండి. రుచి గలదిగా ఉండాలి. ఒక క్రైస్తవుడు దైవ చిత్తానుసారమైన వ్యక్తి అన్న ఎలా తెలుస్తుందంటే తన సంభాషణ బట్టి. ఆ ఉప్పు లాంటి క్రైస్తవుడు లేదంటే ఆ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, విశ్వాసులు మాట్లాడినప్పుడు ఎదుటివారికి ఆదరణ కలుగుతూ ఉంది. ఏం కలుగుతూ ఉందంట? ఎదుటివారికి ధైర్యం కలుగుతూ ఉంది. ఎదుటివారు దేవుని మాటలను నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఉప్పులాగా ఏం కలిగి ఉండాలంట? రుచిని కలిగి ఉండాలి, ఇష్టపడాలి. ఎప్పుడైతే రుచిగా ఉంటుందో ఎవరైనా దాన్ని తినడానికి ఇష్టపడతారు. మనం కూడా ఎలా ఉండాలి? దేవుని బిడలముగా రుచిగా బ్రతకాలి. చేదుని ఎవరైనా ఇష్టపడతారా? కారాన్ని ఎవరైనా ఇష్టపడతారా? పులుపుని ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎందుకు? అవి తినడానికి అంత రుచికరంగా ఉండవు. మన బ్రతుకులు, మన ప్రవర్తన, మన క్రియలు, మన మాటలు రుచిగా ఉండాలి. నీతో మాట్లాడడానికి ఇష్టపడాలి. కొంతమంది మాట్లాడితే ఎదుటివారి హృదయాలు ఏం చేయబడతాయి తెలిసిన? గాయపరచబడతాయి. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలమైన మనము మన మాటల చేత, మన ప్రవర్తన చేత ఇతరులను కావచ్చు, లేదంటే మన కుటుంబ సభ్యులు కావచ్చు, వారిని ఏం చేయకూడదంట? గాయపరచకూడదు. కృపాసహితముగా ఎంత బాధలో ఉన్న వ్యక్తినైనా ఒక నిజమైన క్రైస్తవుడు మాట్లాడితే ఆ వ్యక్తి ఆదరణ పొందుకుంటాడు, ఓదార్పు పొందుకుంటాడు. వారి గాయాలు కట్టబడతాయి. వారి విశ్వాసపు వాక్కులు పలుకుతుండగానే వారిలో ఉన్న నీతిని బట్టి, నిజాయితీని బట్టి దేవుడు వారి మాటలను ఆమేన్ అంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండాలని యేసుప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఉప్పులో ఏముందంట? సారము ఉంది. చెప్పండి, సారం ఉంది. అది వేస్తే దాని పనితనము. నువ్వు కూడా దేవుని సంఘములో కానీ బయట కానీ ఎక్కడున్నా, నువ్వెక్కడుంటే అక్కడ నీ యొక్క రుచి తెలిసిపోద్ది, ఇతరులకు అర్థమైపోద్ది. నువ్వు లేవనుకో ఆ లోటు కనబడుతుంది. కొంతమంది ఉంటే బాగుండు అనుకుంటాం, కొంతమంది లేకపోతే బాగుండు అనుకుంటాం. అవునా? నువ్వు రుచిగల క్రైస్తవుడు అయితే నువ్వు నీ స్నేహితుల మధ్య ఉన్నావు అనుకో, ఆ రోజు నువ్వు అక్కడికి వెళ్ళదు అనుకో, నీ లోటు కనబడుతుంది. మనోడు ఉంటే బాగుండు, అక్కుంటే బాగుండు, మంచిగా మనల్ని ఆదరిస్తారు, మంచి మాటలు చెప్తారు. ఆ లోటు, అందుకే అన్నీ ఉన్నా నీకు ఉప్పు లేకపోతే ఆ లోటు క్లియర్గా కనబడుతుంది. ఆ లోటును మనము భర్తీ చేయగలగాలి. రెండోది ఏంటది?
రుచినిస్తుంది. మూడోది ఏం చేస్తుంది తెలిసిన? ప్రొటెక్ట్ చేస్తుంది. ఉప్పులో ఉన్న గుణం ఏంటి? కాపాడుతుంది. ఇప్పుడు ఊరగాయ పెడతారు కదా, ఊరగాయ ఎన్నాళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అందులో ఏముండాలో తెలిసిన? ఉప్పు ఉండాలి. ఉప్పు లేకపోతే ఊరగాయ ఏమైంది? పాడైపోద్ది. చింతపండు కూడా ఎక్కువ నెలలు నిల్వ ఉండాలంటే అందులో ఏమేస్తారో తెలుసా? ఉప్పు వేస్తారు. ఉప్పుకి ఏ గుణం ఉందంటే పురుగు పట్టకుండా, పాడవకుండా కాపాడే గుణం ఉప్పులో ఉంది. నీవు ఉన్నావంటే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబం కాపాడబడతా ఉండాలి. ఆ భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు వీరి ప్రార్థన ద్వారా, వీరి స్తుతుల ద్వారా, వీరి భక్తిని ద్వారా దేవుని చేత ఆ కుటుంబము కాపాడబడతా ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఒక క్రీస్తు ఆశించిన వ్యక్తిగా నిలబడినప్పుడు ఆ వ్యక్తి ఒక్కని వలన ఆ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. రూతు వలన నయోమి వంశం మరలా కట్టబడింది. రాహాబు వలన తన జాతి అంతా కూడా దీవించబడింది. అలాగే ఒక్కరు మంచిగా వారి కుటుంబంలో దేవుని ఎదుట మంచిగా బ్రతికితే వారిని బట్టి ఆ కుటుంబం అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడో తెలిసిన? ప్రొటెక్ట్ చేస్తాడు. ఒకలే ఇంట్లో అందరూ ఉంటే మంచిది, ఒకరైనా మంచిగా ప్రార్థించగలిగిన వారు, ఉప్పులాగా రుచి కలిగి, సారము కలిగి ప్రొటెక్ట్ చేయగలిగితే నీ కన్నీరు, నీ ప్రార్థన నిన్ను, నీ పిల్లలందరినీ కూడా ఏం చేస్తుందంట? కాపాడుతూ ఉంటుంది. ఒక కంచిలాగా. మనం యోబు జీవితంలో పరిశీలిస్తే వాళ్ళ ఆవిడ ప్రార్థన చేసినట్టు కానీ, వాళ్ళ పిల్లలు ప్రార్థన చేసినట్టు కానీ కనబడుతుందా? కానీ వారి కుటుంబం చుట్టూ ఏముందంట? కంచి ఉంది. ఎవరి ప్రార్థనను బట్టి, ఎవరి విశ్వాసాన్ని బట్టి, ఎవరి యొక్క జీవితాన్ని బట్టి? యోబు ఒక్కడి బట్టి. యోబు కుటుంబమును గురించి ఆలోచించుతావా అని అనలేదు దేవుడు. యోబుని గురించి ఆలోచించావా? యోబు తన కుటుంబానికి ఒక ఉప్పులాగా, ఒక కంచెలాగా, ఒక కోటలాగా ఉన్నాడు. ఎప్పుడైతే ఉప్పులాగా నువ్వు మంచిగా నీ పరిశుద్ధతను, లేదంటే నీ యొక్క జీవితాన్ని కాపాడుకుంటావు, నువ్వు నీ కుటుంబానికి ఒక ప్రాకారంగా మారిపోతావు. ఇంకా ఉప్పులో ఏముంది తెలిసిన? ఉప్పు సులువుగా కరిగిపోతుందంట. ఏమైందంట? నువ్వు సాంబార్లో అయ్యి, కూరలో అయ్యి కరిగిపోద్ది. అది కనబడదు. అంటే అర్థం ఏంటో తెలిసిన? తగ్గింపు జీవితాన్ని కలిగి నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే తన్ను తాను తగ్గించుకుంటాడు. యేసుప్రభు చెప్పాడు కదా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. నిన్ను మనుషులు హెచ్చించడం కాదు, నువ్వు తగ్గించుకుంటే దేవుడే నిన్ను పైకి లేపుతాడు. దేవుడే నీ తల పైకి ఎత్తుతాడు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబడతాడు. తృణీకరించబడిన వారు ఎందరో తమ జీవితాల్లో తగ్గించుకున్న విధానాన్ని బట్టి దేవుడు వారికి ఉన్నత స్థానాలను దేవుడు అనుగ్రహించారు. ఉప్పు చూడండి, ఎంత ఉప్పు వేసినా కనబడదు. కరివేపాకు 4 రెమ్మలే పైకి వస్తుంది కదా, తగుదినమ్మా అనుకుంటా, నేనున్నాను అనుకుంటా. అప్పుడు ఏం చేస్తా? కనబడంగానే కదా. కరివేపాకులాగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంట? ఉప్పులాగా ఉండాలి. పని చేయాలి, మరుగై ఉండాలి. కొన్ని ఫ్యాన్లు ఉంటాయి, తిరిగే తక్కువ, గోల ఎక్కువ చేస్తాయి. గాలి తక్కువ, గోల ఎక్కువ. కొన్ని ఫ్యాన్లు సైలెంట్గా తిరిగితే గాలి ఎక్కువ వేస్తాయి. దేవుని బిడలముగా మనము సారము కలిగి ఉండాలి, మరుగై ఉండాలి. మనల్ని బట్టి దేవుని నామము మహిమపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఉప్పు ఏం చేస్తుందో తెలిసిన? చెడిపోయిన పదార్థాన్ని బాగు చేస్తుంది. చదవండి ఒకసారి 2వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. అంతటా ఆ పట్టణపు వారు
ఎరుకో పట్టణం గురించి అక్కడ చెప్పబడతా ఉంది. ఎరుకో పట్టణం అంట చూడడానికి చాలా అందంగా ఉందంట. ఆ ఊరంతా చాలా చూడచక్కంగా ఉందంట. కానీ ఆ ఊరిలో ఉన్న నీళ్లు మాత్రం ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయట. దానివల్ల సారం లేకుండా అక్కడ పంటలేమీ పండకుండా ఉన్నాయి. అప్పుడు ఎలీషాతో ఈ విషయాన్ని చెప్పగా ఎలీషా ఏం చేశాడు? చదవండి. రాగా ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. హల్లెలూయా. ఆ చేదైనటువంటి ఆ నీటిని బాగు చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏంటో తెలిసిన? ఉప్పు. చెడ్డవారైనా నీతో కలిస్తే వాళ్ళు మంచివారిగా మారతారు. నీలో దేవుని ఆత్మ క్రియ జరిగిస్తుంది. ఏం జరిగిస్తుందంట? ఆ నీరంతా చెడిపోయింది. గుప్పెడు ఉప్పు వేసినప్పుడు ఆ నీరంతా రుచిగలదిగా మారింది. క్రైస్తవునిలో ఎదుటి వారిని బాగు చేసేటువంటి ఒక శక్తి ఉంటుంది. వారి మాట ద్వారా, దేవుని గురించి చెప్పుట ద్వారా, మంచి మార్గాలు బోధించటం వలన అనేక మంది నశించిపోతున్న వారిని దేవుని తట్టు తిప్పుతారు. కాబట్టి అందుకే యేసుప్రభు అంటాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పులా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీవు నీ కుటుంబానికి సారము కలిగి ఉండాలి. సారము, నీ కుటుంబానికి నువ్వు ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడే వ్యక్తిగా ఉండాలి. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకునే వ్యక్తిగా ఉండాలి. నీ కుటుంబానికి నీవు బాగు చేసే వ్యక్తిగా ఉండాలి. రెండో మాట ఏం చెప్తా ఉన్నాడు అక్కడ యేసుప్రభు వారు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగై ఉండడం అంటే ముందు మనం ఏం చేయబడాలంట? వెలిగించబడాలి. ఎవరి చేత? దేవుని వాక్యము చేతను మనం ఏం చేయాలంట? వెలిగించబడాలి. ఎప్పుడైతే మనం వెలిగించబడతామో మనలో ఉన్న చీకటంతా కూడా ఏమైపోతుంది? వెలిగించబడిన తర్వాత మనం ఎక్కడ ఉండాలంటే చూడండి, అక్కడ అంటాడు కదా, చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీద పెట్టుదురు. హల్లెలూయా. ఒకటి, దేవుని బిడలమైన మనం వెలిగించబడాలి. వెలిగించబడ్డం అంటే మనలో ఉన్న చీకటి పోయి దైవికమైన లక్షణాలు మనకు రావాలి. అప్పుడు మనం ఏం చేయబడతామంట? వెలిగించబడ్డాం. మారు మనసు పొందాం, బాప్తిసం పొందుకున్నాం, మనలో ఉన్న చెడు లక్షణాల నుంచి విడిపించబడ్డాం. యేసుక్రీస్తు నామంలో మంచిగా ప్రార్థన చేసుకొని, మంచిగా ప్రార్థించగలిగి, మంచి వాక్యం చదవగలిగి, మంచి సువార్త చెప్పగలిగి, మంచి పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవిస్తున్నటువంటి మనమట మరుగై ఉండిపోకూడదంట. కొంచెం కింద కానీ మంచం కింద కానీ ఆ వెలిగింపబడ్డ దీపాన్ని పెడితే దానివల్ల ఎవరికి? చాలామంది మంచి ప్రార్థించగలిగిన వాళ్ళు మౌనంగా ఉంటారు, మంచిగా పాడగలిగిన వాళ్ళు మౌనంగా ఉంటారు, మంచిగా సువార్త చెప్పగలిగిన వాళ్ళు మౌనంగా ఉంటారు. యేసుప్రభు అన్నాడు, కొంచెం కింద ఆ దీపాన్ని పెట్టకూడదు కానీ ఇంటి వారందరికీ వెలిగివ్వడానికి ఎక్కడ ఉండాలంటే అది దీపస్తంభం మీద ఉండాలి. వెలిగించబడిన నీవు, రక్షింపబడిన నువ్వు ఎక్కడుంటున్నావు? ఇతరులకు ఉపయోగపడేటట్టుగా ఉంటున్నావా? నీ కుటుంబానికి ఉపయోగపడేటట్టుగా ఉంటున్నావా? నిన్ను చూసిన వారు యేసుని ఆకర్షించగలుగుతూ ఉన్నారా? లైట్లు చాలా ఉంటాయి. బీచ్ ఒడ్డున ఒక లైట్ ఉంటుంది, దాన్ని ఏమంటారు? లైట్ హౌస్ అంటారు కదా. తెలుసా లైట్ హౌస్ అంటే? బీచ్ ఒడ్డున ఉంటుంది. వైజాగ్ దగ్గర, ఏ బీచ్ దగ్గర అన్న, చెన్నై కానీ ఎక్కడైనా బీచ్ల దగ్గర ఏంటంటే పెద్ద లైట్ హౌస్ ఒకటి ఉంటుంది. దాని మీద ఒక లైట్ ఉంటుంది. ఆ లైట్ ఏం చేస్తుందంటే ఈ సముద్రంలో ప్రయాణం చేస్తున్న వారందరికీ, ఎక్కడైనా దూర ప్రాంతాన్ని ఉన్న వాళ్ళకి ఈ లైట్ కనిపిస్తుంది. ఆ లైట్ కనిపించినప్పుడు ఆ సముద్రంలో ఉన్నవారికి ఏం తెలుస్తుందంటే తీరం అక్కడ ఉన్నది, మనం అటు వెళ్తే ఒడ్డుకు చేరుకుంటాం అనే ఒక సూచన ఆ యొక్క లైట్ హౌస్ ద్వారా సముద్రంలో ప్రయాణం చేస్తున్న వారికి కానీ, సముద్రంలో చిక్కుబడిన వారికి కానీ తెలుస్తుంది. అలాగే మనము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుని వెలుగు చేత నింపబడినప్పుడు మనల్ని చూసిన వారు ఏం చేస్తారో తెలిసిన
పక్కగా అంటే రక్షించబడగలరు. ఆ సముద్రంలో నుంచి బయటపడగలిగినటువంటి, ఆ సముద్రంలో నుంచి ఒడ్డుకు రాగలిగినటువంటి, ఆ సమస్యలో నుంచి పక్కకు తొలగినటువంటి ఒక సాక్షిగా ప్రకాశిస్తూ ఉంటారు. అరే తను కూడా మళ్ళాగే ఇంతకుముందు ఉండేవాడుగా, ఇప్పుడు అలా లేడుగా, అతడు మారాడుగా, దేవుడు అతను దీవించాడుగా, మన బ్రతుకులు కూడా అలాగునా మార్చుకుందామని అనేకులకు దిక్సూచిగా, అనేకులకు మార్గము చూపించేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. వెలిగించబడి మనం ఎక్కడో మరుగ్గా ఉండడం కాదు, ఎక్కడో దాక్కోవటం కాదు, ప్రజలందరికీ కనిపించినట్లుగా మనము దీపస్తంభం మీద పెట్టబడాలి. దేవుడు మనల్ని ఒక దీపస్తంభం మీద ఉండడానికే దేవుడు నిన్ను నన్ను వెలిగించాడు. వెలిగించబడిన మనం మౌనంగా ఉన్నా కూడా చాలా ప్రమాదం. ప్రార్థన రానోడి కంటే ప్రార్థన వచ్చి మౌనంగా ఉన్నోడి వల్ల చాలా ప్రమాదం అంట. రానోడికి ఏమీ లేదు, వచ్చినోడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, మౌనంగా ఉండకూడదు. ఇతరులను ఆకర్షించే విధంగా, బయటికి తీసుకొచ్చే విధంగా, ఆ సముద్రములో నుంచి, ఆ సమస్యలో నుంచి, ఆ మార్గము తెలియని దగ్గర నుంచి ఆ లైట్ హౌస్ లాగా మనల్ని వెలుపలికి తీసుకొచ్చే విధంగా ఒక క్రైస్తవుని జీవితము ప్రకాశించాలి. హల్లెలూయా. నిన్న మనం చదువుకున్నాం కదా, దానియేలు గ్రంథము 12 చూడండి ఒకసారి, 12:10 అనుకుంటా. ఎహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథము నిన్న మొన్న పెట్టినట్టున్నా. ఎక్కడుంది అది? 10. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానములను నిర్మలులను అగుదురు. ఎప్పుడైతే మనము దేవుని చేత పరిశుద్ధపరచబడి వెలిగించబడతామో మనము ప్రకాశించడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే మనం ప్రకాశిస్తామో, మనము దీవించబడతామో, మనము వర్ధిల్లబడతామో, మనము చెడు వ్యసనముల నుండి, లోకం నుంచి విడిపించబడి దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతుకుతుంటామో, అనేకులు మనల్ని చూసి ఆ పాపం నుంచి ఏం చేయబడతారంట? క్రీస్తు దగ్గరికి ఆకర్షించబడతారు. అదే అంటున్నాడు యేసుప్రభువు. ఏమన్నాడు తెలిసిన? మీరు లోకమునకు వెలుగండి. 1 వెలిగించబడాలి, 2 మనము ఉండాల్సిన స్థానంలో ఉండాలి. నువ్వు వెలిగించబడ్డావు, రక్షించబడ్డావు, దేవుని చేత అభిషేకింపబడ్డావు, నువ్వు ఉండాల్సిన స్థానంలో ఉండకపోతే రావాల్సిన మహిమ దేవునికి రాదు. నీ వలన జరగాల్సినటువంటి దేవుని కార్యము జరగదు. 3వది ప్రకాశించాలి. ఏం చేయాలి? ఎక్కడున్న నీ సాక్ష్యము, నీ మాట, నీ ప్రవర్తన ప్రకాశించాలి. క్రీస్తును ప్రతిబింబింప చేయాలి. క్రీస్తు గుణాతిశయములను ప్రచురించుటకు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. మునుపు చీకటి అయి ఉంటుంది కానీ ఇప్పుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు దేవుడు. ఎందుకంటే చీకటిలో ఉన్న వారిని మనము ఆకర్షించడానికి, వ్యసనాల్లో, పాపాల్లో, లోకములో బంధింపబడిపోయిన వారు, చెడిపోయిన వారు, పడిపోయిన వారు, మనం చెడిపోయిన మనల్ని బాగు చేసిన ప్రభు వారిని కూడా బాగు చేస్తారనేటువంటి ఒక సాక్షులుగా మనము లోకంలో జీవించాలి. ఆ ఆశనే తెలియపరిచే యేసు ప్రభు అంటాడు, మీరు లోకమునకు ఉప్పై, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో వాక్య ప్రకారంగా మనము సారము కలిగి ప్రకాశిస్తూ దేవుని కొరకు బ్రతకాలి. అప్పుడు మనము దేవునికి మహిమకరంగా ఉంటాం. దేవుని ఎదుట మనకి మెప్పును ఘనతను కలుగుతాయి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రీతిగా దేవుడు నిన్ను రక్షించిన విధానాన్ని బట్టి నీవు ఉండాల్సిన స్థలంలో ఉన్నావా? దేవుని కొరకు ప్రకాశించగలుగుతున్నావా? నశించిపోతున్నటువంటి వారిని, త్రోవ తప్పిపోయినటువంటి వారిని, చీకటిలో ఉన్నవారిని ఆ లైట్ హౌస్ లాగా ఒక సేఫ్ స్థలానికి, లేదంటే ఒక క్షేమకరమైన స్థలానికి తీసుకురాగలిగేటువంటి ఒక దిక్సూచిగా నువ్వు ఉన్నావా? దేవుడు నిన్ను ఎందుకు వెలిగించాడంటే నిన్ను బట్టి అనేకులను చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకురావడానికి. వెలిగించబడి నువ్వు మరుగై ఉండడానికి కాదు. అవకాశం ఉన్నప్పుడు దేవుని మాటలు చెప్పు, దేవుని సువార్తను చెప్పు, నీ సాక్ష్యాన్ని చెప్పు. చీకటిలో నలిగిపోతున్న వారికి ఇదిగో క్రీస్తు అనే వెలుగులోనికి నడిపించే ఒక వెలుగుగా, ఒక టార్చ్ లైట్గా నువ్వు ఉండాలి. ఉప్పు సారము కలిగి ఉన్నప్పుడు రుచినిస్తుంది. ఉప్పు తన ఏ పదార్థంలో ఉంటుందో ఆ పదార్థాన్ని కాపాడుతుంది. ఉప్పు పరిశుద్ధతను కలిగి తెల్లని స్వరూపాన్ని కలిగి ఉంటుంది.
ఈరోజు మనం చేసే ప్రార్థన, మనం చేసే భక్తి దేవునికి మహిమకరముగాను ఇతరులకు ప్రయోజనకరముగాను ఉండాలి. దేవునికి మహిమకరముగాను నీ కుటుంబానికి ప్రయోజనకరముగా ఉండాలి. నిన్ను బట్టి నీ కుటుంబం సంతోషించాలి. నిన్ను బట్టి నీ కుటుంబం ధైర్యం తెచ్చుకోవాలి. ఏదైనా సమస్య వస్తే ఇదిగో మా అమ్మ ఉంది నా కొరకు ప్రార్థన చేస్తుంది, ఇదిగో నా భార్య ఉంది నా కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది, ఇదిగో నా భర్త నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తాడు అనేటువంటి నీ కుటుంబానికి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని నువ్వు ఇవ్వగలగాలి నీ భక్తి చేత. యోబును బట్టి యోబు కుటుంబం అంతా ధైర్యంగా ఉంది. ఒక తుయతైర పట్టణస్థురాలైనటువంటి లూదియాను బట్టి తన కుటుంబం అంతా రక్షింపబడింది. ఒక కొర్నేలును బట్టి తన కుటుంబం అంతా రక్షింపబడింది. అలాగ నీ కుటుంబంలో నువ్వు ఒక ఉప్పులాగా, ఒక సారవంతమైన వ్యక్తిగా, ఒక ప్రశస్తమైన వ్యక్తిగా, ఒక రుచిగల వ్యక్తిగా, ఏదైనా కష్టం ఉంటే ఇదిగో నా తండ్రికి చెప్తే ప్రార్థన చేస్తాడు, లేదంటే మా అన్నకి చెప్తే ప్రార్థన చేస్తాడు, ఇదిగో నా భర్తకి చెప్తే లేదా నా భార్యకి చెప్తే నా సమస్య తీరడానికి వాళ్ళు మంచిగా ప్రార్థించగలరనేటువంటి ఒక దిక్సూచిగా నువ్వు ఉండాలి నీ కుటుంబానికి. దేవుడి వాక్యమును మనలో దీవింపజేసి ఆశీర్వదించులాగున ఎవరైనా ఒకరు ఆత్మ ప్రేరణ కలిగిన వారు ప్రార్థన చేస్తుండగా మనందరూ ఏకీభవిద్దాం.